వరద బాధితులకు అనేక స్వచ్ఛంద విద్యా సంస్థలు బాసటగా నిలిచాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు విజయవాడ వరద బాధితులకు వేలాది ఫుడ్ ప్యాకెట్లు, బ్రెడ్, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేశారని తెలిపారు. 1,00,000కు పైగా ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేశామని, అవసరమైన మెడికల్ కిట్లు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్న కలెక్టర్ నాగరాణితో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ప్రాంతం కూడా వరదలతో ఉప్పొంగుతుంది. అలాగే కృష్ణమ్మ పరవళ్లతో అక్కడ విజయవాడ నగరం అంతా కూడా జలమయం కావడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు నిరాశ్రయ్యారు. వారికి స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కూడా వారికి కావాల్సిన ఫుడ్ డొనేషన్, అలాగే సేవా కార్యక్రమాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాణి నాగరాణి గారు ఉన్నారు. వారి నుంచి మరింత సమాచారం. నమస్తే మేడం. ఇప్పుడు దీనికి ఏ రకంగా ఫుడ్ డొనేషన్ క్యాంప్ అది అక్కడ విజయవాడకి వెళ్తుంది అంటే ఇది మొన్న మనకి కాల్ చేశారండి. అక్కడ విజయవాడ నుంచి ఇక్కడ ఎప్పుడైతే అక్కడ వరదలతోటి అతలాకుతలమైందో విజయవాడ అంతా కూడా సడన్ రెయిన్స్ తోటి మనకి కాల్ చేయగానే నేను ఫస్ట్ ఇక్కడ విష్ణురాజు గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రసాద్ రాజు గారు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి అప్పటికప్పుడు ఫుడ్ కుక్ చేయించి నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా కూడా ఇక్కడ నుంచి ఈ క్యాంపస్ నుంచి 5,000 ఫుడ్ ప్యాకెట్స్ మనం పంపించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఫుడ్ ప్రిపేర్ చేయించి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడం, తర్వాత కొంతవరకు మన దగ్గర కూడా అంటే రెవెన్యూ ఆఫీసెస్లో కూడా ఫుడ్ తయారు చేయించాము. అలాగా వెళ్తూ ఉందండి. మన జిల్లా నుండి ఎంత ఫుడ్ ప్యాకెట్ నిన్నటి వరకు మనకి 85,000 వరకు ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళినాయండి. అంటే ఫుడ్ తయారు చేయించినట్టు పంపించేస్తున్నాము. ఎక్కువసేపు ఉంచి పెద్ద ట్రక్లో పంపించాలి అంటే ఫుడ్ అంతా కూడా పాడవుతుంది అని ఆ విధంగా కాకుండా మనం చిన్న స్లాట్స్లో అంటే 3,000 ప్యాకెట్స్ వరకు డ్రింకింగ్ వాటరు, బిర్యానీ ఏదైతే తయారు చేయించామో అది కర్రీ కలిపేసి ప్యాకెట్స్ కింద చేసి 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000, 4,000 ఎంత ఉంటే అంత అప్పటికప్పుడు మనం ఫుడ్ డిలే అవ్వకుండా పంపించడానికి మనం ప్రయత్నం చేసాం. అదేవిధంగా నిన్న పంపించాము. 18 ట్రక్స్లో వెళ్ళడం జరిగింది నిన్న ఫుడ్. మనం పంపించిన 85,000 కూడా. ఇవన్నీ అంటే మనకి ఇక్కడ భీమవరం నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రాఫిక్ రెయిన్స్తో ఉండటం వల్ల కొంచెం డిలే కూడా జరుగుతూ ఉండడంతో మినిమం 3 hours పడుతూ ఉందన్నమాట. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని లంచ్కి డిన్నర్కి మనం తయారు చేయించి పంపించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ క్యాంప్స్ అలాంటివి కూడా మన జిల్లా నుంచి అక్కడికి విజయవాడ వెళ్ళి ప్రపోజల్ ఉంది. అంటే మెడికల్ క్యాంప్స్ అంటే అక్కడ చేస్తున్నారండి. మన దగ్గర నుంచి మెడిసిన్స్ అవన్నీ పంపిస్తున్నాము. మనం ఇప్పుడు ఈ రిలీఫ్ ఫుడ్ వీటిలో భాగంగా మనం అనేక మందితో మాట్లాడడం జరిగింది. లైక్ SRKR ఎడ్యుకేషన్ సొసైటీస్, స్వర్ణాంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీస్, తర్వాత DNR కాలేజ్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీస్ అయితే అందరికంటే ముందున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అలాగే దాతలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిన్నే వారు 20,000 వరకు ప్యాకెట్స్ పంపించడం జరిగింది. ఈరోజు ఇంకొక 20,000 పంపించడానికి ముందుకు వచ్చారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్టర్స్, ఆక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్, డ్రగ్ డీలర్స్, కెమికల్ డీలర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇక్కడ భీమవరం వింగ్, లయన్స్ క్లబ్, ఇట్లా అందరూ, ఇంకా ఇండివిజువల్గా గాదే సుబ్బరాజు గారు, అనేక మంది ముందుకొచ్చి మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి పంపించడానికి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలో అంటే ఎప్పుడైతే మనకి మొన్న అర్ధరాత్రి మనకి ఫుడ్ పంపించాలి అని చెప్పినప్పుడు ఇక్కడ వెంటనే చెప్పడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేశాక ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే ఎంత పెద్ద పనో ప్యాకింగ్ అంతకంటే పెద్ద పని అవుతుందండి. దానికి మనకి అప్పటికప్పుడు మ్యాన్ పవర్ దొరకదు. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, ఇదే క్యాంపస్లో స్టూడెంట్స్ ఉండడంతో వాళ్ళు చాలా ముందుకు వచ్చి కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో చిన్న వయసులోనే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్యాకింగ్లో అంతా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు ప్రధానికం అంతా కూడా అక్కడ అతలాకుతలం కావడంతో వారిని ఆదుకొనడానికి విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం వారు తమకు తోచిన విధంగా ఇక్కడ బ్రెడ్స్, అలాగే ఫుడ్ ప్యాకెట్లు, అంటే అందులో బిర్యానీ, వారికి కావాల్సిన మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా కలుగజేస్తున్నామని తెలియజేస్తున్నారు. అలాగే దీనికి ప్రత్యేకంగా కూడా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాణి నాగరాణి గారు వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేశారు. కెమెరామెన్ శివతో బ్రహ్మ.